సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఫామ్ 17C. సో ఈ టాపిక్ న్యూస్లో ఎందుకుందంటే రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకి చెప్తుందన్నమాట. ఈ ఫామ్ 17Cలో ఉన్న డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఎవ్వరికి షేర్ చేయడానికి రూల్స్ ఒప్పుకోవు. ఓన్లీ పోలింగ్ అఫీషియల్స్కి మాత్రమే ఇట్లాంటి డేటా అనేది తెలిసి ఉంటుంది అని ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకి చెప్తుంది. సో ఫస్ట్ ఈ ఫామ్ 17C అంటే ఏంది నేర్చుకుందాం. సో ఫామ్ 17Cలో మేజర్గా టూ పార్ట్స్ ఉంటాయి. ఓకే, ఇది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 కింద ఈ ఫామ్ 17C అనేది ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో ఏమని ఉంటుందంటే ఒక పర్టిక్యులర్ పోలింగ్ బూత్లో ఎంతమంది ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నారు, ఎంతమంది రిజిస్టర్డ్ ఓటర్స్ ఉన్నారు, వాళ్ళ డేటా ఇంకా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంత ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే ఓట్స్ వేయలేదు, ఏ ఓటర్స్ అయితే వాళ్ళ ఓట్స్ని వేయలేదు వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. ఎవరైతే ఓటు వేయడానికి అర్హులుగా లేరో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఫస్ట్ పార్ట్లో ఉంటాయి. ఓకే, సెకండ్ పార్ట్లో ఏముంటాయి అంటే ఎవరైతే ఎలక్షన్లో పోటీ చేస్తున్నారో ఆ క్యాండిడేట్ నేమ్, వాళ్ళకి ఎన్ని ఓట్స్ వచ్చినాయి, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా సెకండ్ పార్ట్లో ఉంటుంది. సో ఇది ఫామ్ 17C. సో ఇక్కడ నాకు ఫామ్ 17C దొరికింది. సో ఇక్కడ చూడండి. సో ఈ ఫామ్ 17C అనేది ఎలక్షన్స్ అయిపోతాయి కదా, దాని తర్వాత అక్కడున్న పోలింగ్ ఆఫీసరే దీన్ని ఫిల్ చేస్తాడనమాట. సో పార్ట్ 1 గురించి నేర్చుకున్నాం కదా, ఇగో పార్ట్ 1 ఓట్స్ రికార్డెడ్. సో ఇదంతా టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్, ఎలక్టర్స్ ఎంతమంది ఓట్స్ ఉన్నాయి, సో ఇవన్నీ ఉన్నాయి చూడండి. సో ఇది ఫామ్ 17C పార్ట్ 1 ఇది. ఓకే, సిగ్నేచర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్. సో వాళ్ళకి మాత్రమే ఐడియా ఉంటుంది ఫామ్ 17C. ఇది ఎవరికి డిస్క్లోజ్ చేయడానికి ఉండదు. ఓకే.